నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజానీకం పట్ల, దేశ అభివృద్ధి పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంకితభావం ఎల్లప్పుడూ గౌరవాన్ని అందుకుంటుంది. సంతాప కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్లో బాలోత్సవం రెండవ పిల్లల సంబరాలు ప్రారంభించిన ఎమ్మెల్సీ గోపిమూర్తి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. కోపెల్లవారి సత్రం వ్యవస్థాపకులు దంతులూరి జోగి జగన్నాథరాజు 116వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ. భీమవరంలో ఘనంగా కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ వేడుకలు, సీనియర్ ఖాతాదారులకు సత్కారం. దేశ ప్రజానీకం పట్ల, దేశ అభివృద్ధి పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంకితభావం ఎల్లప్పుడూ గౌరవాన్ని అందుకుంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, ప్రధానిగా దేశ అభివృద్ధికి కట్టుబడి మన్మోహన్ సింగ్ సేవలందించారని, వ్యక్తిగతంగా మన్మోహన్ పాటించిన విలువలను కొనియాడారు. దేశ ప్రజానీకం పట్ల, దేశ అభివృద్ధి పట్ల మన్మోహన్ అంకితభావం ఎల్లప్పుడూ గౌరవాన్ని అందుకుంటుందని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని అన్నారు. సవాళ్లతో కూడుకున్న సమయంలో మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారని, పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశాన్ని నూతన ఆర్థిక పదంలో నిలిపారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, రెడ్డి సత్యబాబు, రాట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి తీరని లోటు. భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని సరైన గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈ రోజున మనం ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామంటే వారు వేసిన బాటే. ఆ మహనీయుడు నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి పెట్టింది పేరు. ఆయన నిజ జీవితం తీసుకుంటే ఒక ఆర్థికవేత్తగా, ఒక ప్రధానమంత్రిగా చేసి ఆయన జీవితంలో ఒక 800 మారుతి కారు, 2 ప్లాట్లు ఉన్నాయి. అటువంటి నిజాయితీ గల మహోన్నత వ్యక్తి. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశం గొప్ప వ్యక్తిని, గొప్ప ఆర్థికవేత్తని కోల్పోవడం చాలా బాధాకరం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, మరి ప్రధానమంత్రి పివి నరసింహారావుకి ఆర్థిక సలహాదారుడిగా, యూజీసీ చైర్మన్గా, అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మన భారతదేశానికి ఆయన ఎనలేని సేవ చేశారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన మరి ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన భారతదేశంలో ఈ రకం ప్రపంచ స్థాయి ప్రసిద్ధి చెందిన దేశం కావడానికి కారణం. ఆయన ఎన్నో కార్యక్రమాలు, సమాచార హక్కు చట్టం కానీ, అలాగే ఎంజీఆర్ఎస్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ పథకం కానీ, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినాయి, ఆయన హయాంలో తీసుకొచ్చినాయి. అటువంటి గొప్ప వ్యక్తి రాజకీయాలు అతీతంగా భారతదేశంలో కులాలు, మతాలు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికి తీరని నష్టం. భారతదేశంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందడానికి, టెక్నాలజీ బాగా పెరగడానికి కారణమైన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి చేసినప్పుడు, తర్వాత ప్రధాని చేసినప్పుడు నిశ్శబ్దంగా ఒక ఉద్యోగస్తుడిలా చేశారు. కానీ ఆయన పదవి కింద కాకుండా బాధ్యతాయుతంగా దేశం ఎలా బాగుపడాలో చేశారు. అలాంటి వ్యక్తులు ఉండటం చాలా ఇవాళ పరమపదేశం చాలా బాధాకరం. వయసు వచ్చాక తప్పదు కనుక. కానీ ఆయన ఆత్మ అంతా శాంతి కలగాలని అందరూ కోరుకుంటున్నాం. ఒక కుటుంబం అప్పుల బాధలో ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఆ కుటుంబాన్ని ఆర్థిక పరిపుష్టి చేసి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఏ విధంగా తోడ్పడతారో ఆ విధంగా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు భారతదేశం అప్పుల్లో ఊబిలో కూరుకుపోయి ఉంటే, భారత ప్రజలందరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే వీరందరికీ కూడా మంచి ఆర్థిక చేకూర్చాలి, భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని నిస్వార్థంగా పనిచేసిన వారు మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు నిరాడంబరంగా జీవించేవారని పెద్దలందరూ కూడా చెప్పారు. వారి యొక్క ఆర్థిక సంస్కరణల వల్లే ఈరోజు మన భారతదేశం ఇంత ఆర్థిక పురోగతి సాధించిందని తెలియజేసుకుంటూ, అంత మహోన్నతమైన వ్యక్తి ఈరోజు స్వర్గస్థులు అవటం భారతదేశ ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు. వారికి మా ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి మేమందరం కూడా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాం.
మరి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి కాలం చేసినందుకు చాలా బాధాకరం. మరి మన భారతదేశం ఆర్థిక పరంగా భీమవరం పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ నందు భీమవరం బాలోత్సవం 2వ వార్షిక పిల్లల సంబరాలు బాలోత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. టీచర్స్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, వారిలో దాగి ఉన్న కళను వెలికి తీయడానికి ఇటువంటి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి పాండురంగరాజు, డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గం ఎప్పుడూ ముందుంటుందన్నారు. స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, బాలోత్సవం చీఫ్ అడ్వైజర్ చెరుకోడ రంగసాయి, అమరావతి బాలోత్సవం ముఖ్య నిర్వాహకులు స్వరూపారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన చోటల్లా విశేష స్పందన లభిస్తుందన్నారు. బాలోత్సవం కార్యదర్శి చెల్లబోయిన పట్టాభిరామయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకు, తీసుకొచ్చిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాతల జేమ్స్, జి ధనుష్ గురదాసు, రఫేయేలు, అల్లూరి శ్రీదేవి, స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవత, మంతెన రామలింగరాజు, కాంతమ్మ ఫౌండేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, జన విజ్ఞాన వేదిక, ప్రజా నాట్య మండలి నుండి బి చైతన్య ప్రసాద్, ఎస్కే వలి, సిహెచ్ ఝాన్సీలక్ష్మి, కలిగొట్ల గోపాల్ శర్మ, వెంకటపతిరాజు, మల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ మూర్తిమత్వంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ బాలోత్సవాలు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ బాలోత్సవాలకి సంబంధించి ఆల్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళకి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నటువంటి కమిటీకి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వినోదం, విజ్ఞానం, అలాగే దేశభక్తి, సహకారం, క్రియేటివిటీ మొదలగు అంశాలు విద్యార్థులు ఈ బాలోత్సవాల పెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొంటే అన్ని అంశాలు ఆస్పెక్ట్స్ లో కూడా విద్యార్థులు అభివృద్ధి చెందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున విద్యార్థుల్ని మనం చూస్తే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున వర్షం ఎందుకు వస్తూ ఉంది అంటే మనం రకరకాల చెప్తున్న వర్షాలు రావాలి అంటే కప్పల్ని ఊరేగించాలి అని చెప్పి చాలామంది చెప్పి పిల్లల యొక్క మైండ్ సెట్ని మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విద్యార్థులకి ప్రశ్నించే తత్వాన్ని మనం నేర్పవలసినటువంటి అవసరం ఉంది. వర్షం రావడానికి కావాల్సినటువంటి జలచక్రానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని విద్యార్థులకి అందిస్తే వర్షం ఎందుకు వస్తూ ఉంది, వర్షాలు రాకపోవడానికి కారణం ఏంటి, కాలుష్యానికి కారణం ఏంటి అనే అంశాలు విద్యార్థులకి తెలుస్తాయి. కానీ కొన్ని మూఢనమ్మకాలతో విద్యార్థులకి అసలైనటువంటి జ్ఞానాన్ని అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని రూపొందించడానికి, విద్యార్థుల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ని రూపొందించడానికి, విద్యార్థుల్లో దేశభక్తిని రూపొందించడానికి ప్రస్తుతము కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పిల్లలకు ప్రెషర్ ఎక్కువైపోయింది, పిల్లలకు ఆట వినుకునేది లేదు. స్కూల్కి వెళ్తే స్కూల్లో పీరియడ్స్ మొత్తం కూడా చదవడమే తప్ప వాళ్ళకి ఎటువంటి ఆట విడుపు కానీ ఏదన్నా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కాంపిటీషన్ వల్ల ప్రైవేట్ స్కూల్స్ కూడా వచ్చిన తర్వాత అసలు గ్రౌండ్స్ అనేవి లేవు. గ్రౌండ్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే ఎక్కడికైనా వ్యాయామం చేయడానికి వీటన్నిటికి కూడా గ్రౌండ్స్ లేకుండా చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కూడా స్కూల్స్ నడుస్తున్నాయి మనం చూస్తాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క డిఎన్ఆర్ విద్యా సంస్థలు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కాలేజీ కానీ ఇదే రకాల కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇలా సఫిషియెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అంటే మనసున్న దాతలు చాలా మంది ఉన్నారు, అంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ పెట్టాలనే మనస్తత్వం అందరికీ ఉండదు. కానీ భీమవరం పట్టణంలో అలాంటి ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి రీసెంట్గా మన కలెక్టర్ మేడం కూడా ఒక సైన్స్ పార్క్ గురించి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. తొందరలోనే ఆ పార్కు కూడా మనకు ఉన్నటువంటి మున్సిపల్ పార్క్స్లో ఒక పార్కులో సైన్స్ పార్కు, ఒక పార్కులో స్పోర్ట్స్ పార్కు, ఒక దాంట్లో కళావేదిక అంటే ఆర్ట్ సంబంధించి యోగా కావచ్చు, లేకపోతే మ్యూజిక్, డ్యాన్స్ ఇటు సంబంధించి కూడా ఒక పార్కు డెవలప్ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ సార్. మన 2వ బాలోత్సవంకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మన జాయింట్ సెక్రటరీ గారు చెప్పినట్టు డిఎన్ఆర్ సంస్థలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి ముందే ఉంటుంది.
అందుకనే చాలా కార్యక్రమాలు మా యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వివిధ క్రీడలు ఎప్పుడూ జరగటం నిజంగా మా డిఎన్ఆర్ కళాశాలకి పెట్టిన పేరు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్ని చేపట్టినా డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఎప్పుడూ ముందరే ఉంటామని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మన భవిత భారత దేశ ప్రగతికి మీ అందరూ కూడా మంచి పౌరులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చదువుతో పాటుగా అమ్మా పిల్లలందరూ మీ అందరికీ ఉత్సాహంగా ఉండేది ఏంటి? పిల్లలందరూ చదువు కంటే ముఖ్యంగా ఆశించేది ఏంటి? ఆటలు, తర్వాత పాటలు. ఈ రెండింటి వల్ల మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఎప్పుడైతే ఆరోగ్యవంతులు అయ్యారో శారీరకంగా మానసికంగా కూడా మీరు మంచి స్థైర్యమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మరి పాఠశాల నుంచి పాల్గొంటున్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిల్లలకి ఎంతో అవసరం. ఇది రెండోసారి మా స్కూల్లో పెట్టుకుంటున్నాం. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంటే జ్ఞానం బాగా పెరుగుతుంది, వేరు వేరు చదువుల నుంచి వచ్చినందువల్ల ఆరోగ్యం పెరుగుతుంది, విజ్ఞాన శక్తి పెరుగుతుంది. ఇవన్నీ సమకూర్చే ఈ సమావేశం అది డిఎన్ఆర్ కాలేజీ అంటే ఈ స్పోర్ట్స్కి, ఈ యాక్టివిటీస్కి ముందు ఉంటుంది. ఎప్పుడు అది బాల వికాసానికి, అభివృద్ధికి, వారికి ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నాయి. దీన్ని అది భీమాల చుట్టుపక్కలే కాకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాకి విస్తరించాలని భవిష్యత్తులో ఇంకా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సమక్షంలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బాలికలకు వివిధ రకాల 16 అంశాల్లో పోటీలు ప్రారంభమైనాయి. కోలాహలంగా జరుగుతుంది బాలోత్సవాలు. మరి జిల్లా స్థాయిలో అందరూ కూడా సుమారు 2000 మంది బాలబాలికలు రావడం జరిగింది. ఇది బాలోత్సవం విజయం జరగాలని సైన్స్ పార్క్ ఏర్పాటు చేస్తే ఇక్కడ బాలబాలికలు ఉపయోగించని చెప్పేసి సభలో తీర్మానించుకున్నాం. పెద్దలంతా ఇచ్చేశారు. అలాగే స్వాగతం చేస్తూ సాయంత్రం బహుమతులు రేపు ముగింపు వేడుకలు ఉంటాయి. భీమవరం కోపెల్లవారి సత్రం వ్యవస్థాపకులు దంతులూరి జోగి జగన్నాథరాజు 116వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పేదలకు దుప్పట్లు, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. భీమవరం దంతులూరి జగన్నాథరాజు సత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో వంశ పారంపర్య ధర్మకర్త మంతెన రామ్కుమార్రాజు నివాసం వద్ద పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే విధంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కోపెల్లలో సుమారు 150 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు రామ్కుమార్రాజు కుటుంబ సభ్యులచే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దంతులూరి జగన్నాథరాజు సత్రం కార్యనిర్వహణాధికారి ముదునూరు సత్యనారాయణరాజు, ఉప సర్పంచ్ బూడి వెంకటపరాలు, దంతులూరి విజయరామరాజు, రంగరాజు, సుబ్బతాతరాజు, అప్పలరాజు, అల్లూరి రాజంరాజు, విశ్వనాథరాజు, పి రంగరాజు, గాజుల శ్రీరాముడు, మంతెన వెంకటపతిరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోపిల్ల గ్రామంలో కోపిల్లవారి సత్రం తరపున ఈ మన దంతులూరి జోగి జగన్నాథరాజు గారి 116వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దుప్పట్లతో పాటు కొన్ని నిత్యావసర వస్తువులు అవి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా మేము ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక ఐటెం ఇస్తున్నాము. వీలైనంత వరకు ఇచ్చిన ఐటెం రిపీట్ చేయకుండా మా ఊర్లో వృద్ధులకి వారికి కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మా ఊళ్ళో ఒక మంచి టీం ఉన్నందువల్ల వాళ్ళ ద్వారా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి జాగ్రత్తగా ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని సేవా కార్యక్రమాలు సత్రం తరపున భీమవరంలో కూడా చేయటానికి ఈఓ గారు డిపార్ట్మెంట్ వారి ప్రోత్సాహంతో మేము
ప్రయత్నాలు చేస్తున్నాము. వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజుని ప్రత్యేకంగా వచ్చినటువంటి మా తండ్రి గారైన పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు ఇక్కడికి రావటం, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. నమస్కారాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చేదంటే రామ్ కుమార్ ఇక్కడ మీ అందరితోటి చక్కగా అన్నీ పంచుకుంటాం. చాలా మీరందరూ పైకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన కృషి అంతా కూడా ఎంతసేపు మీరు మీ పిల్లల విద్య తప్ప ఇంకొకటి లేదు. అంచేత మీరంతా అదృష్టవంతులు. కంగ్రాచ్యులేషన్స్. దేశంలోనే మొట్టమొదటి లోకల్ ఏరియా బ్యాంక్ అయిన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు భీమవరం శాఖలో ఘనంగా నిర్వహించారు. సమాజానికి 25 సంవత్సరాలు నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను అందించిన కోస్టల్ బ్యాంక్ ఆత్మీయ ఆహ్వానితుల సమక్షంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్యాంక్ మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ 1999లో బ్యాంక్ స్థాపన లక్ష్యాలు, ఇప్పటి వరకు జరిగిన విజయవంతమైన ప్రయాణం, ప్రాంతీయ బ్యాంకు నుండి ప్రస్తుతం ఆర్థికంగా సుస్థిరమైన బ్యాంకుగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. స్థానిక కస్టమర్లకు అనుగుణంగా ప్రత్యేకమైన బ్యాంకింగ్ పరిష్కారాలు, డిజిటల్ మార్పులు, వినూత్న ఉత్పత్తులను అందించడంలో బ్యాంక్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. రాబోయే 5 సంవత్సరాల కోసం బ్యాంక్ యాజమాన్యం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో 120 శాఖల నెట్వర్క్ విస్తీర్ణ, పొరుగు రాష్ట్రాలకు విస్తీర్ణ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంకు స్కీములను వివరిస్తూ 4 కిలోమీటర్ల వాక్ను నిర్వహించారు. సాయంత్రం బ్యాంకు కస్టమర్ల సమక్షంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు సీనియర్ ఖాతాదారులను సత్కరించారు. కార్యక్రమంలో ఖాతాదారులు కొటకలపూడి సుబ్బారావు, వనమా శ్రీధర్, బ్యాంకు సిబ్బంది ఫణికుమార్, అవినాష్, దుర్గా పావని, వెంకట్ బాబు, కిరణ్ కుమార్ ఖాతాదారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కోస్టల్ బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుందండి. 1999లో కోస్టల్ బ్యాంకు ఒక చిన్న బ్యాంకుగా ప్రారంభమైందండి. ఇవాళకి 50 బ్రాంచులతోటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుంటూ పెద్ద బ్యాంకుగా ఎదిగింది. దీనికి సహాయక సహకారాలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 99లో బ్యాంకు పెట్టినప్పుడు డిజిటల్ సర్వీసెస్ కానీ ఆన్లైన్ కానీ ఏమీ లేదండి. ఈరోజు మనకి ఏటీఎం కార్డులు కానీ, మొబైల్ బ్యాంకింగు, యూపీఐ సర్వీసెస్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ అన్ని సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాము. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో మొత్తం 120 బ్రాంచులుగా ఎక్స్పాండ్ చేయాలని ప్లానింగ్ ఉందండి. అలాగే మన కోస్టల్ బ్యాంకు అందించే కొత్త కొత్త పథకాలు, లోన్లు అన్నీ బాగా ఆదరణ పొందుతున్నాయండి. ఈ మీ సహాయ సహకారాలు ఇలాగే అందించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. కోస్టల్ బ్యాంకు పెట్టిన దగ్గర నుంచి నేను కస్టమర్నండి. నాణ్యమైన సేవలు అందిస్తారండి. స్టాఫ్ అందరూ కూడా మా వ్యాపార అభివృద్ధికి ఎంతో మాకు సపోర్ట్ చేశారండి. బ్యాంకు టైమింగ్స్ కూడా 6 వరకు భీమవరంలో ఏ బ్యాంకు లేనటువంటి సదుపాయాన్ని కానీ ఏటీఎం నిరంతరంగా పనిచేస్తుందండి. మార్కెట్లో కూడా ఉంది బ్యాంకు మంచి సెంటర్లోని. అన్ని ఆధునిక ఎలక్ట్రానిక్స్, SMS అనగా, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ అనగా ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయండి. బ్యాంకు యాన్యువల్ డే కూడా మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు చాలా బాగా సమాజానికి మంచి సర్వీసు అందిస్తున్నారండి. ఈ బ్యాంకు మరింత వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జనవరి 3వ తేదీ భీమవరంలో జరుగుతుందని జేఏసీ కన్వీనర్ పాట్నాల గణపతి, కార్యదర్శి తుంపాల శ్రీనివాస్ చెప్పారు. నాయి బ్రాహ్మణ జేఏసీ ముఖ్య నేతల సమావేశం ఉండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పాట్నాల గణపతి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ, మంగళ వాయిద్య కళాకారుల, వృత్తిదారులు, నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో ప్రాంతీయ
సమావేశాలు కూడా జరిపినట్లు వివరించారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు కూడా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. జనవరి 3వ తేదీన జరిగే సమావేశానికి రాష్ట్ర జేఏసీ నాయకులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లువలస సత్యనారాయణ, జేఏసీ నాయకులు వి కృష్ణ, మల్లువలస అప్పారావు, ముత్యాలపల్లి రాంబాబు, మల్లువలస రవీంద్రనాథ్, పొట్నూరి సురేష్, సిహెచ్ బంగారావు తదితరులు పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ వృత్తిదారులు, వాయిద్య కళాకారులు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా నాయ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ప్రతి నాయ బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయ్యి 3వ తారీఖు 1వ నెల 25 శుక్రవారం జరిగే ఉదయం 9 గంటలకి వీరమ్మ చెరువు పక్కన అంబేద్కర్ కళ్యాణ మండపం కమిటీ నందు భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం. కాబట్టి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ, ప్రతి నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం. జేఏసీ నాయ బ్రాహ్మణ కమిటీ మరి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా, కళాకారులు, నాయ బ్రాహ్మణులు, వృత్తిదారులు అందరూ కూడా మరి 3వ తారీఖున మరి భీమవరం పార్క్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో ప్రమాణ స్వీకారం మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి జిల్లా నలుమూల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. జనవరి 3వ తారీఖుని ఈ జిల్లా ప్రమాణ స్వీకారం జరగబడును. జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. 3/1/2025 తేదీ భీమవరం పట్నం వీరం చెరువుగట్టు వద్దనున్న కళ్యాణ మండపంలో రాష్ట్ర జేఈసీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగుల సంఘం మరియు కళాకారుల సంఘం అంతా కూడా సమన్వయ జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు, మన నాయ బ్రాహ్మణ సోదరులు, మొత్తం అనేక కమ్యూనిటీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జనవరి 3వ తారీఖుని జేఏసీ ప్రమాణ స్వీకారం అంగరంగంగా మా జిల్లా నాయ బ్రాహ్మణులని, జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణులు, ఉద్యోగస్తులు, సౌరవృత్తిదారులు అందరితో కలిపి రేపు జనవరి 3వ తారీఖుని ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం జరిగింది. నాయ బ్రాహ్మణ ఉద్యోగులకి రాజకీయంగా ఎటువంటి పలుకుబడి ఉండదు. కానీ ఉద్యోగుల విషయంలో గతంలో ప్రభుత్వం ఆ స్థానికంగా ఉన్న ఉద్యోగులకి తీరని అన్యాయం చేసింది. ఈసారైనా కొత్త ప్రభుత్వంలోనైనా నాయ బ్రాహ్మణ ఉద్యోగులకి న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను మేము కోరుతున్నాం. ఇదే సందర్భంలో జిల్లాలో పవిత్రమైనటువంటి ద్వారకా తిరుమల దేవస్థానానికి నాయ బ్రాహ్మణుల నుంచి ఒక కమిటీ మెంబర్ని ఇవ్వాల్సి ఉంది. కానీ గతంలో ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి వేశారు. అది అన్యాయం. ఇక్కడే వేయాలి. ఇక్కడ ఈ జిల్లాకు చెందినటువంటి వారినే ఆ కమిటీతో నింపాలి. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇష్యూ చేశారు. నాయ బ్రాహ్మణులు ప్రాతకాల వేళ దేవాలయాల్లో సేవలు అందిస్తారు, వాళ్ళని దేవాలయ కమిటీల్లో వేయాలని స్పష్టంగా చెప్పారు. అందుచేత స్థానికంగా ఉండే నాయ బ్రాహ్మణ మంగళవాద్య క్షౌరవృత్తిదారులు ఎవరైతే యాక్టివ్గా ఈ వృత్తిలో ఉంటారో వాళ్ళని వేయాలి తప్ప వృత్తికి సంబంధం లేని వ్యక్తులను ఎవరిని కూడా ఇందులోకి వేయొద్దని మేము ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. నాయ బ్రాహ్మణుల సమస్యలను మీరు పరిష్కరించడానికి చేయుతనవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా చేతి వృత్తుల వారికి తీరని అన్యాయం జరుగుతుంది. రాజకీయ చైతన్యం లేకపోవటమే చేతి వృత్తుల వారికి జరుగుతున్న అన్యాయం. కనీసం కమిటీల్లోనైనా చైతన్యవంతమైన యువకుల్ని, ఇక్కడున్న యాక్టివ్గా ఉండేటువంటి సంఘం కోసం పనిచేసే వారితోని ఈ కమిటీల్లో నింపాలని, దేవాలయ కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, కొన్ని కమిటీల్లోనైనా వాళ్ళకి అధ్యక్షత స్థానం ఇవ్వాలని మేము కోరుతున్నాం. గతంలో ప్రభుత్వాలు జీవోలు ఇష్యూ చేసినా కూడా ఏ కమిటీలో అయినా సరే సభ్యులుగానే కానీ ఒక్క కమిటీలో కూడా అధ్యక్ష స్థానం పొందే అర్హత నాయ బ్రాహ్మణులకు లేదా? ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఏదో ఒక దేవస్థానంలో నాయ బ్రాహ్మణుల్ని అధ్యక్ష స్థానాల్లో ఎంపిక చేయాలని మేము కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పాటుపడింది నాయ బ్రాహ్మణులు. అటువంటి నాయ బ్రాహ్మణులు దేవస్థానానికి అధ్యక్షులుగా ఉండటానికి అర్హత లేదా? ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించమని కోరుతున్నాను. భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాల్లో మాలాంటి నాయ బ్రాహ్మణులకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.